ఈ పచ్చి పులుసు ఏంటండి బాబు! నేను జస్ట్ అలా పెట్టానో లేదో చాలామంది చూసేసారు. ఏం లేదండి, మీ పులుపు తగ్గట్టు చింతపండుని ఒక నిమ్మకాయ సైజు ఉప్పేసి బాగా పిండేయాలండి. గుజ్జు బాగా పలుచగా చేసుకోండి. ఒక పచ్చి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకుని ఒకసారి స్మాష్ చేయండి. తర్వాత తాలింపులో మీ కారానికి తగ్గట్టు 2, 3 ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఎల్లుల్లిపాయ వేసండి. ఆ తాలింపు చల్లారాక ఇది కలుపుకొని ఆ ఎండుమిరపకాయలు కూడా దీంట్లో వేసి స్మాష్ చేయడం అండి. ఇదే పచ్చి పులుసు అండి. దీని కాంబినేషను ముద్దపప్పు అండి, ముద్దపప్పు. తర్వాత అండి ఇదో దొండకాయ ఏపుడు చేశాను. పచ్చి ఇదేంటి కొత్త మామిడికాయ పచ్చడి అండి. వేడి వేడిగా అన్నం. సరే ఇంకా అన్నీ వడ్డిస్తాను. మీకు కూడా ఒక వీడియో తీస్తే నా పని అయిపోతుంది కదా. పెరుగండి. నా దగ్గర 2 ఆవకాయలు ఉన్నాయి. గుంటూరు ఆవకాయ, చెన్నై ఆవకాయ. గుంటూరు ఆవకాయ బాగా ఘాటుకుందండి. ఆ తర్వాత అండి ఫ్రెష్గా ఈరోజే బటర్ కొని కాసానండి. నేను అంత దగ్గరుండి కాసిన చల్లారాక దాంట్లోని బటర్లో ఉండ ఇది మలినాలండి అడుగుకి వెళ్ళిపోయింది. బాగా చల్లారాకండి నేను ఏం చేస్తానండి, ఇదో డబ్బా కడిగాను. ఒక డబ్బా కడిగి పెట్టుకున్న ఎండలో పెట్టి బాగా పైపు ఇది మాత్రం తీర్చుకుంటా అండి. అడుగు దాంట్లో ఏదో మినపసున్నం ఇది వేసి కలిపేస్తా. ఈ డబ్బా ఎండబెట్టి దాంట్లోకి షిఫ్ట్ చేసుకుంటా. నెయ్యి గమగమలాడిపోతుందండి. అంత ఫ్రెష్గా ఉంది చూసారా. ఈరోజు మా వారు తిడతారండి, అట్ల కాడ నెయ్యిలో పెడితే ఎలా వేసుకోవాలని. అందుకే గట్లన్నీ తీసుకొచ్చి పెట్టేసా. ముద్దపప్పు, ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని ఒకసారి అండి. తర్వాత అండి ఇదిగో పచ్చి పులుసు, తర్వాత ముద్దపప్పు వేసుకుని ఒకసారి తినాలండి. తర్వాత దొండకాయ ఇప్పుడు పచ్చి పులుసు వేసుకుని ఒకసారి. ఈరోజు అండి నాకు పంచభక్ష పరమాన్నాల కన్నా ఈ ఫుడ్ చాలా ఇష్టం. అంటే తృప్తిగా తినొచ్చండి. ఏంటో సాటిస్ఫాక్షన్గా తినడం అంటారు చూడండి, అలా ఉంటుంది నా పని. మెల్లిగా తింటా. అదండి మీకు కూడా చూపిస్తా. మీరు కూడా మా ఇంటికి వచ్చి పచ్చి పులుసు, ముద్దపప్పు, కొత్త ఆవకాయ, పేరు కొత్తగా కాసిన నెయ్యి వీటితో భోంచెద్దురుగా అంటండి.